రిక్షా కూడా పంపించారు దర్శి మనోహర్ గారు, సోమశెట్టి మానేత గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రైవేట్ కళాశాల యాజమాన్యం అందరూ ఇచ్చేశారు. వాళ్ళ సంఘీభావాన్ని తెలపడం జరిగింది. ఇందులో మన పామూరు సర్పంచ్ గారు మనోహర్ ప్రసాద్ గారి మాలేద్రి గారు అమరణ నిరాహార దీక్ష చేసిన సందర్భంలో మా ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ ఏపీటీసీ తరఫున వారికి మేము సంఘీభావం తెలియజేస్తున్నాము. ఆనాడు పొట్టి శ్రీరాములు ఆంధ్ర రాష్ట్ర కోసం అతను ఎంతో తన ప్రాణాలను వదిలి ఆంధ్రప్రదేశ్ సంపాదించారు. దానిని కొందరు స్వార్థ ప్రయోజనాల కోసం ఈ రాష్ట్రాన్ని మొక్కలు చేయాలని కుట్రలు పడుతున్న నేపథ్యంలో కలిసి ఉండాలని అందరూ కోరుకుంటూ మరి అయినప్పటికీ కూడా మరి ఏ విషయం తేల్చకుండా సోదరులుగా ఉన్నటువంటి ప్రజల మధ్యలో చిచ్చులు పెట్టారు. కోరారు. ఇది దిగ్విజయమైనటువంటి 3వ రోజు. మరి ఇంకా ఇటువంటి నాయకులను స్ఫూర్తిగా తీసుకుని అనేకులు ఈ ఉద్యమంలో పాల్గొనాలని మా ఏపీటీసీ తరఫున మేము కోరుకుంటూ ఎప్పటికైనా సరే ఉద్యమం మొదలై 3 రోజులైంది. తెలుగుడికి ఎవరి చేతనైనా ఆయన సోమశెట్టి మానేత గారికి తన చేతనైన గారికి సంఘీభావం తెలుపుతున్నారు. విభజన వద్దు రాష్ట్రం జై సమైక్యాంధ్ర, జై సమైక్యాంధ్ర, అమర్ రహే పొట్టి శ్రీరాములు, జోహార్ పొట్టి శ్రీరాములు. కొనసాగన వద్దు, విభజన వద్దు, ఒకే భాష, ఒకే భాష, ఒకే భాష, ఒకే రాష్ట్రం, ఒకే రాష్ట్రం. విశ్వబ్రాహ్మణ సంఘం వారు దేవి మనోహర్ గారికి అదేవిధంగా మాలాద్రి గారికి గత 3 రోజుల నుంచి చేస్తున్నటువంటి ఆంధ్ర నిరాహార దీక్షకు మద్దతుగా కొనసాగిస్తాం. పొట్టి శ్రీరాములు ఆశయాలను కొనసాగిస్తాం. జై సమైక్యాంధ్ర, జై సమైక్యాంధ్ర, జై సమైక్యాంధ్ర, జై సమైక్యాంధ్ర. చేతివరకు కూర్చున్నారు ప్రతి ఒక్కళ్ళు సమైక్యులు వికటిల్లాలా. జై సమైక్యాంధ్ర, జై సమైక్యాంధ్ర, జై సమైక్యాంధ్ర, జై సమైక్యాంధ్ర, జై సమైక్యాంధ్ర. జై సమైక్యాంధ్ర. అందరూ ఒక లైన్ మోకాలు నిలబడి పైకి వచ్చేసారు తమ్ముడు వరుసగా నిలబడి వరుసగా బ్యానర్ పట్టుకొని సోమశెట్టి మానేత గారికి పూలమాలను చేయవలసిందిగా కోరుతూ ఉన్నాము. జై సమైక్యాంధ్ర, అమర్ రహే పొట్టి శ్రీరాములు. కొనసాగిస్తాం పొట్టి శ్రీరాముల ఆశయాలని, కొనసాగిస్తాం పొట్టి శ్రీరాముల ఆశయాలని. విభజన వద్దు, విభజన వద్దు, విభజన వద్దు.
జోహార్ పొట్టి శ్రీరాములు. పొట్టి శ్రీరాములు కొనసాగిస్తాం. పొట్టి శ్రీరాములు ఆశయాలు. ఈరోజు ఇక్కడ నిరాహార చేస్తున్న 3 రోజుల నుంచి నిరాహార చేస్తున్నారు మన పామూరు గ్రామ పంచాయతీ అధ్యక్షులు, మాజీ బులియన్ మంచి అధ్యక్షులు మాలేంద్ర గారు ఇద్దరు కూడాను. ఇక పామూరులో 45 రోజుల పైనుంచి ఇక్కడ టెంట్ వేసి అన్ని రకాల పార్టీలు, అన్ని రకాల కులస్తులు, అన్ని సంఘాలు, అన్ని రకాల అసోసియేషన్లు అయితేనేమి, కూరగాయలు అయితేనేమి, అన్ని రకాల చిన్న బంకులు, టీ కొట్లు సహా ఈ పాములు అసలు నా జీవితంలో నాకు 53 సంవత్సరాలు, 40 సంవత్సరాలు పాముల్లో ఉన్నా, కానీ నా జీవితం ఎవరు చూడాల ఎన్నో స్థాయిగా చూస్తున్నాం. 72 కూడా మాకు గుర్తుంది. ఈ 40 యువతల 40 సంవత్సరాల యువతల ఇటువంటి స్ట్రైకులు కానీ ఇటువంటి వాతావరణం ఇన్ని రోజులు నిరాశిస్తులు టెంట్ ఏదో ఒక ఫోటో ఉంటే వాళ్ళు తెలుగు రోజుల్లో ఇన్ని రోజులు చేసిన పామూరు ఈ సమయ కేంద్ర మద్దతు అందరూ ఇస్తున్నారు. వాళ్ళందరూ ఆమర నిహార దీక్ష చేస్తున్న పామూరు ప్రెసిడెంట్ మనోహర్ గారికి, బులేరు ప్రెసిడెంట్ మాలేంద్ర గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ రకంగా వీళ్ళ మద్దతుగా అందరూ అన్ని రకాల వాళ్ళు కలిసి మద్దతు ఇస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరికి నా పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ వాళ్ళకి ఇంకా పూర్తి మద్దతు ఇచ్చి మన రాష్ట్రం కలిసి ఉండాలని చెప్పి, మన తెలుగు వారందరూ కలిసి ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఉద్యమంలో భాగంగా పామూరు గ్రామంలో గత 50 రోజులుగా ప్రతి వర్గం వారు, ప్రతి అసోసియేషన్ వారు, ప్రతి కులం వారు కూడా, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు అందరూ కూడా ఎవరికి వారుగా తమ తమ నిరసనలను తెలుపుతున్నారు. వంట వార్త కార్యక్రమాల ద్వారా, రోడ్డు చిమ్మటం ద్వారా, అదేవిధంగా నిరాహార దీక్షలు చేయడం ద్వారా, రిలే నిరాహార దీక్షలు చేయడం ద్వారా, కాగడాల ప్రదర్శన ద్వారా, నాయి బ్రాహ్మణులు మేళ తాళాలతో నిరసన తెలుపుతూ రోడ్డు మీదనే గుండు గీల్చుకునే కార్యక్రమాలు కూడా చేసి ఉన్నారు. అదేవిధంగా ఇంకా అర్ధనగ్న ప్రదర్శనలు, ఇంకా ఎన్నో రకాలుగా నిరసనలు తెలియజేస్తున్నారు. ఈ నిరసనలతో పాటుగా ఈ 40-50 రోజులుగా రాష్ట్రంలో జరిగినటువంటి పరిస్థితులను కేంద్ర ప్రభుత్వం అధ్యయనం చేసుకొని ఒక స్టెప్ వెనక్కి తగ్గింది. ఉండాలని సంకల్పంతో నేను, సోమశెట్టి మాలేంద్ర గారు సంకల్పించినటువంటి ఈ ఆమరణ నిరాహార దీక్షకు వారు కూడా మద్దతు తెలపడం చాలా సంతోషం. మీ అందరి కోరిక, మా కోరిక, ఉపాధ్యాయ సంఘాలు ప్రతి ఒక్కరూ సీమాంధ్రుల కోరిక నెరవేరాలని కోరుకుంటూ జై సమైక్యాంధ్ర, జై సమైక్యాంధ్ర, జై సమైక్యాంధ్ర. థ్యాంక్ యూ. కావేరి బ్రహ్మ అంటారు. జోహార్ పొట్టి శ్రీరాములు, అమరయ్య పొట్టి శ్రీరాములు, సాధిస్తాం పొట్టి శ్రీరాములు ఆశయాలు. జై సమైక్యాంధ్ర, జై సమైక్యాంధ్ర. చేస్తున్న మనోహర్ గారిని మరియు సోమశెట్టి మాల్యాద్రి గారిని మా ఛత్రపతి శివాజీ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ తరఫున అభినందిస్తున్నాము. అదేవిధంగా వీరే కాకుండా ప్రతి ఒక్కరూ ఈ సమ్మె కేంద్రం కోసం పాటుపడాలని, అదేవిధంగా మన పామూరు గ్రామ స్వర్ణకార సంఘం వారు మద్దతు తెలుపుతున్నందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాము. ఈ రోజు కనుక మన రాష్ట్రం విడిపోతే ముఖ్యంగా రాష్ట్ర ఆదాయంలో వ్యాట్ పర్సెంటేజ్ లో 34% ఒక్క హైదరాబాద్ ద్వారానే వస్తుంది. అప్పుడు వచ్చిన తర్వాత దానికి వ్యతిరేకంగా విభజన వ్యతిరేకిస్తూ సీమాంధ్ర ప్రజలు ముక్త కంఠంతో వ్యతిరేకించేటువంటి సంఘటన అది. జూలై 30వ తారీఖు నుంచి ఈ 51 రోజులుగా ఈ యొక్క విభజనను వ్యతిరేకిస్తూ ఈ రాష్ట్రం నలుమూలల
రాష్ట్ర విభజన చేయడానికి వీల్లేదు, సమైక్యంగా ఉండాలి రాష్ట్రం అనేటువంటి నినాదంతో ఇప్పటి వరకు ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక వర్గాలు, వ్యాపార వర్గాలు మరియు రైతులు, విద్యార్థులు అన్ని వర్గాల ప్రజల్లో ఈరోజు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నటువంటి ఉద్యమం ఈ సమైక్యాంధ్ర ఉద్యమం. సర్పంచ్ డివి మనోహర్ గారు మరియు బులియన్ మర్చెంట్ అసోసియేషన్ గౌరవాధ్యక్షులు సోమశెట్టి మాలేంద్రి గారు వాళ్ళు ఆమరణ నిరాదీక్షకు కూర్చోవడం చాలా గొప్ప విషయం. ఇప్పటి వరకు ఉద్యోగ వర్గాలన్నీ కూడా విలయ నిరాదీక్షలు చేస్తూ వస్తున్నాయి. అదే కాకుండా వాళ్ళు ఏమైనా కానీ రాష్ట్రం విడిపోవడానికి లేదు, సమైక్యంగా ఉండాలనే ఉద్దేశంతో ప్రాణాలకు తెగించి ఈరోజు ఆమరణ నిరాదీక్షకు కూర్చోవడం మన అందరం గ్రహించదగ్గటువంటి గొప్ప విషయం. అదేవిధంగా ఈ యొక్క ఆమరణ నిరాదీక్ష అనేక రకాల కుల సంఘాలు, అనేక రకాల వర్తక సంఘాలు వస్తున్నారు. అందులో భాగంగా పామూరు డాక్టర్స్ అసోసియేషన్ వచ్చారు. ఉద్యమానికి సంఘీభావం తెలుపడానికి ఇక్కడికి వచ్చారు. ఉద్యమానికి సంఘీభావం తెలుపడానికి వచ్చిన డాక్టర్స్ కి పేరు పేరున సమైక్యాంధ్ర ఉద్యమం తరఫున ఆమరణ నిరాదీక్ష వేదిక తరఫున కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాము. మీరు వెనక్కి నిలబడండి. జై సమైక్యాంధ్ర, జై సమైక్యాంధ్ర. సాధిస్తాం పొట్టి శ్రీరాముల ఆశయాలను. విభజన వద్దు, చేస్తున్నటువంటి ఈ నిరాహార దీక్షకి చేసినందుకు అందరికీ వందనాలు. రాష్ట్రాన్ని ఒకప్పుడు ముక్కలు ముక్కలుగా ఉన్నటువంటి అందరినీ తెచ్చి ఒకే భాషగా, ఒకే తెలుగు మాట్లాడే వాళ్ళందరూ కలిసి ఉంటే బాగుంటుందనే ఒక సదుద్దేశంతో అమరజీవి పొట్టి శ్రీరాములు లాంటి పెద్దలు ఎందరో వారి జీవితాలను సాగటం లెక్క చేయక సాధించుకున్నటువంటి లక్ష్యాన్ని ఇప్పుడు స్వార్థ బుద్ధితో కొంతమంది తమ స్వార్థం కోసం, వాళ్ళైతే ఆ రోజుల్లో దేశం కోసం, జాతి కోసం వాళ్ళ ప్రాణాలు అర్పించి సాధించుకున్నటువంటి రాష్ట్రాన్ని వీళ్ళు స్వార్థ బుద్ధి అయినా కానీ మన కేంద్ర ప్రభుత్వానికి కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ కనీసం క్షేమపూర్ణ స్పందన కూడా లేదు. ఈ రోజు మళ్ళీ ఇంకొక మినిస్టర్ అంటున్నాడు మన సీఎంతో, ఏమి ఉద్యమం ఆపలేదా అని. ఎందుకు ఆపాలి ఉద్యమం? ఎందుకు ఆపాలి? తెలంగాణ ఉద్యమం గత 50 సంవత్సరాలు జరుగుతుంది. మనం 50 రోజులు చేస్తే ఆపాలన్న ఉద్యమం. ఈ ఉద్యమాన్ని అనగదొక్కాలని తెలంగాణ నాయకులంతా కూడా ప్రయత్నం చేస్తున్నారు. దీనికి మన నాయకులు సరిగ్గా స్పందన లేక వాళ్ళు రాజకీయ దురుద్దేశంతో మనల్ని వెనుకొట్టాలని ట్రై చేస్తున్నారు. తెలంగాణ ప్రజలందరూ ఒకసారి ఆలోచించాలి, మనం ఎందుకు విడిపోవాలి. ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని సీమాంధ్రులందరూ ఏకతాటిగా గత 52 రోజులుగా తమ నిరసనలు తెలియజేస్తున్నారు. అందులో భాగంగా పామూరు గ్రామంలో అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని వర్గాల వారు, ఉపాధ్యాయ, వైద్యులు ప్రతి ఒక్కరు కూడా పామూరు ప్రముఖ పామూరు వ్యాపారవేత్త పోకూరు వెంకట సుబ్బయ్య గారు అలియాస్ గుప్తా గారు మనోహర్ గారికి పూలదండలు వేసి సంఘీభావన తెలియజేశారు. ఈ పామూరు గ్రామంలో రకరకాలైనటువంటి వారి నిరసనల ద్వారా, నిరాహార దీక్షల ద్వారా నిరసన తెలిపారు. ఇట్లా ప్రతి ఒక్కరూ, అన్ని పార్టీల వారు అందరూ కూడా ఈ నిరాహార దీక్ష కార్యక్రమాల్లో సమైక్యాంధ్ర కోసం తమ వంతుగా పోరాటం జరిగింది. అందులో భాగంగా పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి పీసీపల్లి గ్రామంలో శ్రీపట్టి శ్రీరాములు జన్మస్థల స్థలం నుండి ఆర్యవైశ్య సంఘం ఒంగోలు జిల్లా వారు 10 రోజుల క్రితమే
ఆ కార్యక్రమాన్ని రూపొందించారు. దానికి కదిరి బాబురావు గారు మొదటి నుంచి కూడా దీనికి అందరం వెళ్ళాలి, సమైక్యాంధ్ర కోసం ఆర్యవైశ్య సంఘం సోదరులు చేస్తున్నటువంటి ఈ పాదయాత్రను విజయవంతం చేయాలని తన శ్రేణులకి, మిత్రులకి, సమైక్యవాదులందరికీ పిలుపునిచ్చారు. ఆయన పిలుపు మేరకు పామూరు గ్రామంలో కూడా చాలా మంది, కనిగిరి నుంచి చాలా మంది పోవడానికి ప్రయత్నం జరిగింది. అయితే అదే రోజున మమ్మల్ని పోలీసులు పోనివ్వకుండా ఆపటం దురదృష్టకరం. కానీ ఎవరు ఆపలేరు. ఈ ప్రపంచనాన్ని ఈ సమైక్యవాదులు చేస్తున్నటువంటి, ఆర్యవైశ్య సోదరులు చేస్తున్నటువంటి, అందరినీ కలుపుకొని చేస్తున్నటువంటి ఈ పాదయాత్రను ఒక పూట ఆపగలిగారే కానీ అదే విధంగా అదే రోజునే పాదయాత్ర ప్రారంభమైంది. షెడ్యూల్ ప్రకారమే ఆ పాదయాత్ర కొనసాగింది. ఆ పాదయాత్రని కనిగిరిలో కదిరి బాబురావు గారు ఎంతో 15 కిలోమీటర్లు సుమారుగా ఆయన కూడా ఆ సమైక్యవాదుల ఆర్యవైశ్య సోదరులతోటి పాల్గొని తన యొక్క వారి సంఘీభావం తెలపడం చాలా సంతోషం. అదే 15 కిలోమీటర్ల గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. హోంశక్తి మాల్యాద్రి గారు, అదేవిధంగా పామూరు సర్పంచ్ మా మిత్రుడైనటువంటి డిఎన్ మా మనోహర్ గారు, ఇదే విధంగా ఆమరణ నిరాహార దీక్ష కూర్చొని ఈ రోజు 2 రోజులు కంప్లీట్ అయిపోయింది. 48 గంటలు అయిపోయింది. 3 రోజులు స్టార్ట్ అయిపోయింది. అయినా కూడా వాళ్ళు ఎంతో కృతనిశ్చయంతో, దృఢ సంకల్పంతో ఏమైనా సరే ప్రాణాలకు తెగించి అయినా సరే, ప్రాణం పోయినా పర్వాలేదు, సమైక్యాంధ్ర వచ్చేంత వరకు, రాష్ట్రాన్ని విభజించకుండా ఉండేంత వరకైనా సరే మేము ఈ ఆమరణ నిరాహార దీక్ష చేస్తాం అని చెప్పి డిసైడ్ అయ్యి కూర్చోవడం అంటే ఇది చాలా కష్టమైన పని. ఎంతో మంది నాయకులు ఉన్నారు, ఎంతో మంది ఉన్నారు, అందరికి మనసులో ఉంది. కానీ ముందుకు డేరింగ్ గా వచ్చి రిలే నిరాహార దీక్ష అది వేరే సంగతి. ఈ విధంగా ఆమరణ నిరాహార దీక్ష చేయడం అంటే అంత తమాషైన పని ఏం కాదు. అయినా సరే ఆయన సోమశెట్టి మాల్యాద్రి గారు అయితే ఆయనకి ఇప్పుడు 65 నుంచి 70 గురువుల్లో ఉన్నాడు ఆయన. అదే 70 ఏళ్ళ వయసు అయినప్పటికీ కూడా ఆయన ఈ వయసులో కూర్చోవడం కూడా చాలా సంతోషంగా, చాలా కష్టమైన పని. ఆయన అడిగారు, నేను వచ్చినప్పుడు నేను ఏమన్నా మాల్యాద్రన్నా నువ్వు ఈ వయసులో కూర్చోటమేంది, ఎవరైనా కుర్రలో కూర్చుంటే బాగుంటుంది కానీ అంటే, లేదు మా పొట్టి శ్రీరాములు గారికి అవమానం జరిగిన తర్వాత ఆయన పాదయాత్ర చేస్తుంటే అవమానం జరిగింది, పాదయాత్ర ఆపడం జరిగింది. కొన్ని గంటల సేపు ప్రభుత్వ అధికారులు అయితేనేమి, పోలీసులు అయితేనేమి ఆ విధంగా పోలీసులు చేసి అవమానం ఇచ్చిన తర్వాత మా పొట్టి శ్రీరాములు గారే ఆమరణ నిరాహార దీక్ష చేసి చనిపోయారు. అటువంటిది నా ఈ వయసులో పోతే ఏంది, నాకు పెద్ద లెక్కలో లేదని కూడా ఆయన చెప్పి ఈ నిరాహార దీక్ష పూనుకున్నాడంటే చాలా గ్రేట్ అయిన విషయము. అదే విధంగా మనోహర్ గారికి నేను చెప్పా, మొన్న నేను సర్పంచ్ గెలిచినవయా, ఇప్పుడే ఎందుకు ఆరోగ్యం చెడిపోద్ది, కొన్ని రోజులు ఆగు, మళ్ళీ చేద్దాం, పర్వాలేదులే, వస్తుంది చూద్దాం, ఆలోచిద్దామంటే కూడా ఆయన సరే లేదన్నా నేను గ్యారెంటీగా పొట్టి శ్రీరాములు అంటే శ్రీరాములు గారికి అవమానం జరిగిందనే ఉద్దేశంతో అతన్ని లోపలికి మానేయకుండా వీళ్ళు ఆపినారనే ఉద్దేశంతోనే ఈ విధంగా వీళ్ళు కూర్చున్నారంటే దానికి మనం ఎంతైనా మనోహర్ గారికి అభినందించే విషయం. ఎందుకంటే పొట్టి శ్రీరాములు గారిని పోనీయకుండా, పొట్టి శ్రీరాములు గారిని పోలీసులు అడ్డుకొని ఉన్న నాయకుల్ని కానీ పోనీయకుండా కూడా అందరూ ఆగి చేయబట్టి నాకు ఈ విధమైనటువంటి ఒక రకమైన, నాకు అసలు ఒక భావం కలిగింది. చనిపోయినా పర్వాలేదు, ఏమైనా పర్వాలేదు, నేను ఏ విధంగా సరే ఈ సమైక్యాంధ్ర వచ్చేంత వరకు సరే ఈ నిరాహార దీక్ష చేస్తానని చెప్పి కూడా ఈయన కూర్చున్నాడంటే ఇంకంతకంటే వేరే గొప్ప విషయం ఏమి లేదు కూడా మీకు సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. అంతేకాదు ఆయనకి ఏమైనా జరిగితే మాత్రం ఈ ప్రభుత్వం బాధ్యత. నేను నిన్న కూడా చెప్పాయా, ఈరోజు కూడా చెప్పాయా, ఇప్పటికి 3 రోజులు అయింది. 3 రోజుల నుంచి కూడా ప్రభుత్వ అధికారులు వచ్చి పట్టించుకున్నది లేదు. ఏంటయ్యా ఏం